ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి సామెతల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఒక మంచి బోధకుడు, టీచర్ తన స్టూడెంట్ని సరైన విధంగా తరబిది చేయాలని కోరుకుంటాడు. ఒక కుమారుడిని ఎటువంటి విధంగా కూడా దారి తప్పిపోకుండా నడిపించాలి, సరైన మార్గంలో పెట్టాలని తండ్రి ఎంతో కోరుకుంటాడు. ఆ విధంగా చెప్పినటువంటి మాటలు మరి వారు ఒక సక్సెస్ఫుల్ జీవితం, సమర్థవంతమైన విజయవంతమైన జీవితం జీవించాలని మరియు దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలన్నటువంటి ఉద్దేశంతో బోధించిన వాక్కులు ఇవి. ఇటువంటి విధంగా బోధించడం అన్నది పెద్దవారికి ఎంతో ఆశీర్వాదకరమైంది, చిన్నవారికి అది దేవుని యొక్క కృప ఉంది. ఇటువంటి సందర్భంలో ఇదొక ప్రాముఖ్యమైన ఆజ్ఞ, ఇది హెచ్చరిక. నీవు దేవునికి లోబడి ఉండాలి అన్నది చాలా ప్రాముఖ్యమైన హెచ్చరిక. నీ ప్రవర్తన అంతటి యందు ఏది కూడా వదిలిపెట్టకుండా, హృదయంలో మన ఆలోచనలకి, నిర్ణయాలకి, మన ఇష్టాలకి కేంద్రంగా ఉంటుంది. ఇటువంటి సందర్భంలో నీ హృదయాన్ని దేవునికి సమర్పించు, నీ హృదయంలో ఆయనకి అధికారం ఇవ్వు. రక్షణ అన్నది మనం నమ్ముతాం. రక్షణ పైన అందరికీ మరి యేసు ప్రభు దేవుని వల్లే మనకి రక్షణ కలిగింది అని మనం నమ్ముతాం. రక్షణ కలిగి ఉంటాం కానీ ఆయనకు పూర్తి అధికారం అప్పగించాం. దానివల్ల మనం ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాము అన్నది మన యొక్క హెచ్చరికగా ఉంది. నీ పూర్తి అధికారం ఆయనకు అప్పగించావా లేదా? ఒప్పుకో. ఆయన అధికారానికి ఒప్పుకున్నప్పుడు, ఆయన కాపుదల కోరుకున్నప్పుడు, ఆయన సన్నిధి ఏంటో తెలుసుకున్నప్పుడు, ఆయన నిర్ణయాలు ఏంటో నీకు తెలుసుకున్నప్పుడు నీకు ఆశీర్వాదకరమైన జీవితం ఉంటుంది. మనం ఎప్పుడు నిర్ణయాలు కలిగి ఉండి నా నిర్ణయాలు ఆశీర్వదించు ప్రభువా అని ప్రార్థన చేస్తాం. కానీ దేవుడు ఆశిస్తున్నటువంటి ప్రార్థన ఏంటంటే, దేవా నీ నిర్ణయాలు నాకు తెలియపరచవా అని ప్రార్థించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇటువంటి విధంగా చేసిన ప్రార్థనలో నీ త్రోవలన్నీ సరళం చేయబడతాయి. నీకు ఏదైతే అడ్డంగా ఉన్నదో ఆ మార్గాలు మూసుకొనబడి నీకు ఆశీర్వాదకరమైన తలుపులు తెరవబడతాయి. మరియు నీవు నమ్మకమైన వాడిగా ఉండి ఒక గొప్ప విజయం పొందుకుంటావని ఇటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయగాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య ప్రభా, నీ త్రోవల్లో సరిగా నడుచుకో, లేదా నీ త్రోవలు అంతటి మీద ఆయన అధికారం అప్పగించు అని చెప్పిన గొప్ప విషయం బట్టి నీ కృతజ్ఞతలు ప్రభా. మా మార్గం సరళం చేసి మా ఆశీర్వాదం సిద్ధం చేసినందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆశీర్వాదకరమైన జీవితం అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.